3 రోజుల క్రితం భారీ వర్షంతో అతలాకుతలమైన హైదరాబాద్ను మరోసారి వాన ముంచెత్తింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడగా వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం ప్రభావం విమాన సర్వీసులపైన పడింది. హైదరాబాద్లో రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మియాపూర్, చందానగర్, షేరిలింగంపల్లి, చింతల్, బాలానగర్తో పాటు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. కొద్దిసేపట్లోనే రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రధాన కూడళ్లు జలమయమయ్యాయి. 3 రోజుల వ్యవధిలోనే రెండోసారి భారీ వర్షం కురవడంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు ఏరియాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన డిజాస్టర్ టీం సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు నగరంలో ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తం కాగా కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు మందగించగా ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. వర్ష ప్రభావం విమాన రాకపోకలపైన పడింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని అధికారులు బెంగళూరుకు మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడం కారణంగా శంషాబాద్లో విమానం ల్యాండింగ్కు ఏటీసీ అనుమతి ఇవ్వలేదు. మరోవైపు ఇతర విమాన సర్వీసులకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్ నగర్, వనపర్తి, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్లో శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాళ్లకు భారీ వర్షం కూడా తోడైంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న నగరం చిగురుటాకులా వణికిపోయింది. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. గాలుల తీవ్రతతో విమానాల ల్యాండింగ్ కూడా తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో పలు విమానాలకు దారి మళ్లించారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షంతో ఎప్పట్లాగానే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, 2 నుంచి 3 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరి అధికారులు ఎలా అలర్ట్ అయ్యారు? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? నైరుతి ఋతుపవనాల రాకతో హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయింది. నిన్న రాత్రి 9 గంటల నుంచి దాదాపుగా 11-12 గంటల అనంతరం వరకు కూడా హైదరాబాద్ మొత్తం పరిసరాల్లో కూడా హెవీ రెయిన్ పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ హెవీ రెయిన్ కారణంగా కూడా హైదరాబాద్కు వచ్చే చాలా విమానాలను దారి మళ్లించారు. బెంగళూరు, లేదంటే చెన్నై, అలాగే విజయవాడ కూడా సంబంధించి దారి మళ్లించడం జరిగింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వెళ్ళి హైదరాబాద్ చేరుకోవాల్సిన ఫ్లైట్ను కూడా హైదరాబాద్లో వాతావరణం అనుకూలించకపోవడంతో దాన్ని బెంగళూరుకు సంబంధించి దారి మళ్లించారు. ఇలా చాలా వరకు విమానాలను దారి మళ్లించినట్టుగా ఏవియేషన్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు చెప్పుకోవచ్చు. ఇక ఈ హెవీ రెయిన్ కారణంగా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్ద చెట్లన్నీ విరిగిపడ్డాయి. అయితే వాటన్నింటి కూడా ఎమర్జెన్సీ జీహెచ్ఎంసీకి సంబంధించిన ఎమర్జెన్సీ టీము అర్ధరాత్రి వరకు కూడా తొలగించే ప్రయత్నం చేశాయి. చాలా ప్రాంతాల్లో నీటికి సంబంధించి ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అయితే ఎండాకాలం అంతా కూడా చెత్త అంతా కూడా నాలల్లో పేరుకోవడంతో తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ ఆ వాటర్ అంతా కూడా నాలల్లో ఇరుక్కుపోయి ఆ నాలల నుంచి వెళ్లకుండా ఇబ్బంది అవుతోంది. దీన్ని దృష్టి పెట్టుకుని నిన్నటి నుంచి కూడా జీహెచ్ఎంసీకి సంబంధించిన ఎమర్జెన్సీ టీము నాలాలను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఇక మరికొన్ని చోట్ల చెట్లు విరిగి కరెంటు పోల్ల మీద పడడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల కూడా 4 నుంచి 5 గంటల పాటు
విద్యుత్ సంబంధించి కట్ అయినట్టుగా తెలుస్తోంది. వాటిని పునరుద్ధరించేందుకు విద్యుత్ శాఖ అధికారులు కూడా ప్రయత్నం చేస్తారు. అయితే ఈ 3 నెలల పాటు అత్యవసర పరిస్థితులు ఉంటాయి, ఎమర్జెన్సీ టీమ్స్ ఎప్పటికప్పుడు అలర్ట్ ఉన్నప్పటికీ ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యలో కొంచెం ఇబ్బంది అయినప్పటికీ వీళ్ళని తొందరగా కూడా అటు కరెంటు కానీ ఇట్లా రోడ్డు పైన ఉన్న చెత్త చెదారాన్ని కానీ చెట్లు విరిగినప్పుడు కానీ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళి ఎమర్జెన్సీ టీమ్స్ సంఖ్యను కూడా పెంచుతామంటూ కూడా జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఇంకా ఈ వర్షపాతం వచ్చే 2-3 నెలలు ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని వాటర్ అనేది ఈజీగా బయటికి మోయే విధంగా కూడా ఎక్కడికక్కడికి రక్షణ చర్యలు చేపడుతున్నామని చెప్తున్నప్పటికీ ఎక్కువ వర్షపాతం నమోదవడం, వెహికల్ సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపు 5 లక్షల పైచిలుకు వాహనాలు హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్నాయి. అంటే ఇంకా హెవీ ఉంటుంది. ఒకవేళ డే టైంలో కనుక వర్షం పడితే ట్రాఫిక్ సమస్య ఖచ్చితంగా ఉంటుంది. చాలా గత సంవత్సరం చూస్తే దాదాపు 18 సార్లు హెవీ ట్రాఫిక్ అనేది ఏర్పడినట్టుగా వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు గుర్తించడం జరిగింది. ఈసారి ఇంకా అదే స్థాయిలో కూడా వర్షపాతం నమోదైతే వెహికల్ పెరిగిన కారణంగా మరింత ట్రాఫిక్ కష్టాలు తప్పవనేది పోలీసు అధికారులు అంచనా. థ్యాంక్ యూ రాకేష్.